వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పురాణ వేదిక. ఇవాళ సంకటహర చతుర్థి వ్రత కథ గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో, అందరూ జాగ్రత్తగా వినండి. కథ గురించి క్లుప్తంగా, వివరంగా నేను చెప్తాను. పూర్వం స్వర్గాధిపతి ఇంద్రుడు గణపతి భక్తుడైన బ్రహ్మర్షి భృగుడిని దర్శించేందుకు వచ్చాడు. ఇంద్రుడు, "ఓ మహర్షి, నీ భక్తి నిజంగా ఆదర్శప్రాయంగా ఉంది" అని తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వా వెనక్కి తిరిగి వెళ్ళే మార్గంలో ఒక్కసారిగా ఇంద్రుని విమానం ఆగిపోయింది. అందుకు కారణం తెలుసుకోబోతూ రాజు సురసేనుడు వచ్చి నమస్కరించాడు. రాజు ఇట్లా నేను, "ఓ ఇంద్రదేవా, ఈ అద్భుతం ఎందుకు జరుగుతుంది?" అప్పుడు ఇంద్రుడు సమాధానంగా, "ఈ రాజ్యంలో పాపాత్ముడి దృష్టి వల్ల విమానం నిలిచింది. నిన్న సంకటహర చతుర్థి ఉపవాసం చేసిన వారి ఫలంతోనే విమానం కదలగలదు." అప్పుడు రాజు సైనికులందర్నీ రాజ్యమంతా పంపించి, సైనికులు రాజ్యమంతా సాగారు. ఒక్క ఉపవాసదారుడు కూడా దొరకలేదు. ఒక్కసారిగా గణేశ దూత ఒక మృతదేహాన్ని తీసుకెళ్తూ కనిపించారు. ఆ దూత ఏమన్నారంటే, "ఈ స్త్రీ తెలియక ఉపవాసం చేసింది. చంద్రముద్దు తరువాత భోజనం చేసింది. అందుకే గణేశ లోకానికి తీసుకెళ్తున్నాను" అని సమాధానమిచ్చెను. ఆమె నుండి వచ్చిన గాలి వల్ల ఇంద్రుని విమానం మళ్ళీ కదిలింది. ప్రజలు, రాజు, ఇంద్రుడు గణపతికి నమస్కరించారు. సంకటహర చతుర్థి వ్రతం గొప్పతనాన్ని గుర్తించిన అందరూ భక్తితో వినాయకుణ్ణి నమస్కరించారు. సో, సందేశం ఏమనగా, ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతం భక్తితో ఆచరిస్తే గణేశుని అనుగ్రహం, సంకటాలు తొలగి శాశ్వత సుఖాలు పొందుదురు. ఓం శ్రీ గణాధిపతయే